రీచ్లలో ఇసుక తవ్వకాలకు సంబంధించి అవసరమైన అనుమతులు, ఇతర ప్రక్రియలు నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని డిఆర్సీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సమావేశ ఎజెండా అంశాలకు సంబంధించి మాట్లాడుతూ ఇసుక తవ్వకాలకు బోట్స్మెన్ సొసైటీకి కేటాయించే రాయిపూడి డీసిల్టేషన్ పాయింట్ పర్యటన ఏ శాఖ పరిధిలోకి వస్తుందో రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులను సంప్రదించి తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. బొమ్మవారిపాలెం 16 ఓపెన్ శాండ్ రీచ్ మైనింగ్ ప్లాన్ ను రూపొందించి టెండర్ ద్వారా సిద్ధం చేయాలన్నారు. గుండెమెడ ఓపెన్ శాండ్ రీచ్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బిడ్లు ఆహ్వానించి ఏప్రిల్ 16 నాటికి అర్హత గల బిడ్డర్ కు కేటాయించేలా చర్యలు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నదులు ఇసుక నిల్వల కోసం హైడ్రోగ్రాఫిక్ సర్వే కోసం కేసీ కెనాల్ డివిజన్లకు జిల్లా వాటా కింద 24 లక్షల రూపాయలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక సరఫరా చేసే కేంద్రాల వద్ద పర్యవేక్షణ కోసం సంబంధిత తహసీల్దార్ల ద్వారా రెవెన్యూ ఉద్యోగులను మైనింగ్ అధికారులు నియమించుకోవాలన్నారు.